హాయ్ అండి, అందరికి నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బ్రహ్మముడి సీరియల్ గురించి. కావ్య తప్పు చేసిందా ఇక్కడ రాజు విషయంలో కానీ కళ్యాణ్ విషయంలో కానీ అంటే నా పరంగా అయితే తప్పు చేసిందని అంటాను. ఎందుకంటే ఇప్పుడు కళ్యాణ్ మనసులో ఏముందో ఫస్ట్ అడగాల్సింది పోయేసి అంతా జరగాల్సింది చెప్పాల్సింది అంతా చెప్పేసి ఇప్పుడు లాస్ట్లో మీరు చెప్పండి కవి గారు అంటే పాపం ఏం చెప్తారు చెప్పండి. ఆడ వదిన మనసుని కష్టపెట్టకూడదు, ఇట్లా అన్నని ఇబ్బంది పెట్టకూడదు. ఒకవేళ అన్నని ఇబ్బంది పెట్టినా కానీ పర్లేదు, మనం మార్చుకోవచ్చులే అనేసి. ఎందుకంటే ఇంట్లో మళ్ళీ పంచాయతీలు మొదలైనాయి. మళ్ళీ పంచాయతీలు మొదలైతే ఒక మనిషి సెన్సిటివ్గా ఉండే మనిషి ఏదైనా కొంచెం ప్రాబ్లం వచ్చిందంటే అది తట్టుకోలేరు. అందుకోసం అనేసి మన కళ్యాణం ఏం చేస్తానంటే నాకు ఇష్టం లేదు పోతే పనిలే అనేసి సైలెంట్ అయిపోతాడు. కానీ మన రాజు అయితే పట్టి మన కళ్యాణ్కి అప్పుకి పెళ్లి చేయాలని చూస్తున్నాడు. ఖచ్చితంగా పెళ్ళి అయితే జరుగుతుంది. అది ఎలా జరుగుతుంది అనేసి ఇంకొక 4 దినాలు పడుతుంది పెళ్లి జరిగేకి. ఆ 4 దినాలు ఇదే ఎపిసోడ్ జరుగుతూ ఉంటుంది. మీరేం టెన్షన్ పడుతుందండి, సీరియల్ అయితే ఇదే జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ డైరెక్టర్ గురించి మనకు తెలుసు ఆల్రెడీ. మన డైరెక్టర్ గారు ఎలా తీస్తూ ఉంటారు, పంచాయతీలు ఎన్ని పంచాయతీలు జరగాలి, అసలు మామూలు పంచాయతీలు కాదు. ఇప్పుడు మనకు రేపు ప్రోమో వచ్చింది కదా, రేపు ప్రోమోలో కూడా మన అప్పు ఏం చెప్తా ఉంది, నేను ఫ్రెండ్గానే చూశాను, అలాగే నన్ను వాడు ఫ్రెండ్గానే చూశాడు అని మాత్రమే చెప్తా ఉంది. కానీ నేను లవ్ చేస్తాను అనేసి వాళ్ళిద్దరూ బయటపడట్లేదు. ఇద్దరు బయటపడితేనే కదా ఏమైనా చేయగలరు. ఇప్పుడు ఇన్ని రోజులు అనామిక ఉంది అనుకుంటే అనామిక తోసేసి ఇప్పుడు ధాన్యలక్ష్మి గారు తయారయ్యారు. ధాన్యలక్ష్మి గారు అసలు ఏదైనా సరే ఒక మాట చెప్తే చాలు. ఇప్పుడు రుద్రాణి గారు అనామికాన్ని ఆ విధంగా అని ఇంట్లోంచే పంపించేస్తారు. ఇప్పుడు ధాన్యలక్ష్మి గారిని కూడా ఇంట్లోంచి పంపించేస్తారా అనేసి నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే ఆ విధంగా ఇచ్చేస్తూ ఉంటారు, ఆ విధంగా ఇచ్చేస్తూ ఉంటారు. అంటే అంత టార్చర్ ఇస్తూ ఉంటారు. అసలు పోయి బాగుండే వాళ్ళని కలబెట్టి ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆడ టీ ఎత్తుకొస్తే అసలు నాకు ఒక డౌట్, ఇంట్లో అంత పెద్ద ఫ్యామిలీ ఉంది కదా, అంత పెద్ద ఫ్యామిలీ ఉన్నప్పుడు ఒక పని మనిషిని పెట్టుకోరా, ప్రతిసారి కావ్యానే ఎత్తుకురావాలకి ఎవరు ఒక పని మనిషిని పెట్టుకోరా అనేసి నాకు డౌట్ వచ్చింది. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఎందుకంటే ప్రతిసారి కావ్యానే ఎత్తుకొస్తుంది. ఎందుకు పనోళ్ళలాగా ఇంటి కోడల్లాగా లేదు, పనోళ్ళలాగా ఎప్పుడు కాఫీ ఎత్తుకొచ్చేది, వాళ్ళందరికీ ఇచ్చేది, వాళ్ళందరూ తీసుకుంటారు, కొంతమంది తీసుకోరు, ఆ విధంగా ఉండడం అసలు నాకైతే ఆ విధంగా కావ్యాన్ని చూడడం అయితే నచ్చలేదు. కానీ కావ్య ఏమవుతుందంటే ఫస్ట్ అన్నీ చెప్పేస్తా ఉంది. కానీ రాజుని లాస్ట్లో కళ్యాణ్ లాస్ట్లో మీరు చెప్పండి కవి గారు ఇప్పుడు మీకు ఇష్టమా అనేసి చెప్పండి అంటే ఎలా చెప్తారు కావ్య గారు, అసలు మీరు నాకు అర్థమవుతుంది మీ బాధ. కానీ ఎలా చెప్తారు చెప్పండి. సీరియల్ పరంగా అయితే ఓకే, కానీ రియల్గా మాత్రం ఈ విధంగా ఎవరిని అడగద్దండి. ఒకవేళ సీరియల్ చూసిన వాళ్ళు ఎవరిని వాళ్ళ మనసులో ఫస్ట్ టైం ముందు అడిగేసి మళ్ళీ మీరేమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. కానీ ముందుతోనే మీరంతా చెప్పాల్సిందంతా చెప్పేసి మళ్ళీ లాస్ట్ మూమెంట్లో అడిగారంటే ఎవరైనా సరే బాధపడతారు ఎవరన్నా. ఎందుకంటే ఇప్పుడు మీ మనసుని బాధ పెట్టలేరు, అటు వాళ్ళ మనసుని బాధ పెట్టలేరు. అక్కడ జాకెట్ రాజు చూడండి, రాజు ఇంట్లో వాళ్ళ ముందర అంత కష్టపడి అంత బాధపడి రాజు నేనేమో చేయొచ్చు, నేనేమన్నా కళ్యాణ్కి హెల్ప్ చేస్తాను, నా తమ్ముడు ప్రాబ్లమ్స్లో ఉంటాడు అనేసి పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు అవంతా ఇంత హెల్ప్ చేశాడు. కానీ ఇప్పుడు రాజు అంత హెల్ప్ చేయాలనుకుంటా అంటే మన కవి గారు కూడా, ఎందుకంటే ఆడ ఇంట్లో వాళ్ళందరూ అగైనెస్ట్గా ఉంటారు. ఒక రాజు ఒక స్వప్న తప్పించి మిగిలిన వాళ్ళందరూ అగైనెస్ట్గా ఉంటారు. అగైనెస్ట్గా ఉంటే ఏం చేస్తారు చెప్పండి. దానికోసం అనేసి మన రాజు ఏం చేయలేకపోతా ఉంటారు. రాజు వాళ్ళ ఇంటికి పోయాడు, వాళ్ళ ఇంటికి పోయినా కానీ అక్కడ కూడా పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. కానీ రాజు ఏదో ఒకటి చేస్తాడు. రాజు నేను చెప్పాను కదా ఆల్రెడీ, ఇప్పుడు రాజు కావ్య కలిస్తేనే అది జరుగుతుంది. రాజు కావ్య నార్త్ అయితే మన రాజు సౌత్ ఉన్నాడు. ఏం జరుగుతుందో చూద్దాము. కానీ సీరియల్ అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పెళ్ళి 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ పెళ్లి జరిగిపోతే సీరియల్ సార్థకు ఉండదు. మళ్ళీ కష్టాలు మళ్ళీ మొదటికి వస్తుంది, ప్రతిదీ ఎవరు మొదటికి వస్తుంది. ఏం చేస్తారు చూద్దాం, వెయిట్ చేద్దాము. అలాగే మన ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బ్రహ్మముడి సీరియల్స్, బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్ ఏం జరుగుతాయి అనేసి మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటుంది. అందుకోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే కావ్య టీలు ఎత్తుకురావడం నచ్చలేదు, నిజం చెప్తాను, నచ్చలేదు. ఆ విధంగా కొంచెం మారిస్తే బాగుంటుంది, ఎవరిని పని మనుషులను పెడితే బాగుంటుంది. ప్రతి ఒక్కరికి పనికొచ్చే వాళ్ళకి కాఫీ ఇవ్వాలి, పనికి రాని వాళ్ళకి కాఫీ ఇవ్వాలి. ఈ విధంగా ఉంటే కావ్య రేంజ్ తగ్గిపోతుందని నాకు అనిపిస్తుంది. ఇది నా ఒపీనియన్ మాత్రమే. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ కిరణ్. బై.